బిందు సేద్యం తప్ప ప్రత్యామ్నాయం లేదు. ఒకటి ఏంటంటే మన రైతులు చేసే పనులు ఆ మోటార్ పైపులో మన పేడ నీళ్లు పోయవద్దు. తర్వాత ఈ పైపులు చుట్టేటప్పుడు డ్రిప్పర్స్ ఉన్నాయి కదా, అన్ని పీకేసి ఇంట్లో పడేసి లాటరల్ పైపు చుట్టేసి ఇంట్లో పడేసి మళ్ళీ ఆన్లైన్ డ్రిప్పర్ మళ్ళీ తీసుకునేటప్పుడు లూజ్ అవుతాయి. డ్రిప్పర్తోనే చుట్టాలి. ఇంకోటి వర్షాకాలం కూడా ఒక అర్ధగంట వాడాలి డ్రిప్పు. అదే వర్షాకాలం వచ్చింది కదా ఎందుకు ఇది పక్కకు పడేద్దామంటే పాడైపోద్ది. వర్షాకాలం కూడా ఒక అర్ధగంట వాడాలి. వర్షాకాలం మనకు అవసరం లేదు కదా డ్రిప్ అని ఒకసారి చుట్టేసినాం అనుకో నలిగిపోతుంది, పాడవుతుంది. ఎందుకు మనం చూస్తున్నాం కదా, మన ఇంట్లో హోస్ పైప్ పెడతాం కదా, హోస్ పైపు నెల రోజులు వాడకపోతే మన ఇంటి ముందు నీళ్లు కొట్టకపోతే ఆ మడతలు పడి అది పాడైపోతుందిగా. మళ్ళీ 6 నెలలకు ఒక చుట్ట కొంటున్నాం కదా, కొంటున్నావా లేదా? 1 ఇయర్కైనా కొంటున్నాం కదా. రోజు వాడకపోతే మడతలు పడి ఆగమవుతుందా లేదా? ఇది కూడా అంతే లాటరల్ పైపు. ఇది ఏం చేయాలి, ఆ డ్రిప్పర్స్ తీయకుండా మంచిగా చుట్టి ఒక గుంజ బాదేసి సబ్ మెయిన్ దగ్గర ఒక ఇట్లా ఉన్నది ఒక నొగలాగా, ఈ చుట్ట దీంట్లో వేసేయాలి, ఈ చుట్ట దీంట్లో వేసేయాలి. లేకుంటే ఒక మన ఒడ్లోళ్ళ దగ్గర ఒక కట్టె బాదేసి దానికి ఇట్లా రెండు చేసేసి ఈ చుట్ట తీసుకొచ్చి ఇటు వేసేయాలి, ఈ చుట్ట తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. అట్లా చేయకుండా తీసుకొచ్చి ఆ గడిలో పడేస్తే పాడగాక ఏమవుతుంది? దాని వాల్యూ తెలవట్లే. లాటరల్ పైపు కానీ ఈ బిందు సేద్యం కానీ చాలా ముఖ్యం. దిగుబడి పెరుగుతుంది, మీకు అన్నీ తెలుసు. మేము ఒకసారి థర్డ్ పార్టీ ఇంపాక్ట్ స్టడీ చేసాం. థర్డ్ పార్టీ ఇంపాక్ట్ స్టడీ చేస్తే 3,75,000 ఎకరాలకు ఒక సంవత్సరానికి 9,500 కోట్లు ఆదా వస్తుంది రైతులకు, దిగుబడిలో ఆదా. ఎందుకంటే ఈ 3 లక్షల ఎకరంలో ఇక్కడ మనకు డైరెక్ట్ నీళ్ళ ద్వారా అంటే ఎకరం పారే నీళ్లు అరెకరమే పారుతుంది, ఇది డైరెక్ట్. అదే ఇక్కడ ఎకరం పారే నీళ్లు 3 ఎకరాలు పారుతుంది డ్రిప్ ద్వారా. అయితే మరి 3 ఎకరాల్లో దిగుబడి ఎకరంలో దిగుబడి తేడా లేదా? ఎంత దిగుబడి తేడా? దాదాపు 100% దిగుబడి. మళ్ళీ క్వాలిటీ మంచి రకం, ఆ క్వాలిటీలో మంచి రేటు, మంచిగా నాణ్యత ఉంటుంది, పురుగులు ఉండవు. మరి ఇవన్నీ గ్రహించి మనకు వేరే ప్రత్యామ్నాయం మనము కెనాల్ ద్వారా కానీ ఈ ఫ్లడ్ ఇరిగేషన్ కానీ ఈ ఓపెన్ ఇరిగేషన్ కానీ మనము చేయలేము. రాబో కాలంలో ఇప్పటికే నీటి యొక్క ప్రాబ్లం బాగా, గ్రౌండ్ వాటర్ టేబుల్ బాగా తగ్గిపోయింది. ఈ గ్రౌండ్ వాటర్ టేబుల్ రీఛార్జ్ కావాలంటే మనము కావాల్సిన పరిమాణంలో కావాల్సిన సమయములో ఇరిగేషన్ అనేది వాడుకోవాలి. ఎంత కావాలో అంతే ఇవ్వాలి. నీళ్ళు ఉంది కదా ప్రతి ఒక్కళ్ళు వాడుకుందామంటే మనము సహజ వనరులని మన చేతులతో మనమే ఆగం చేసుకుంటున్నాము. కాబట్టి పొదుపుగా నీళ్లు వాడి మంచి పంట, ఫ్రెష్ వాటర్, ఇట్ ఈజ్ ఏ ఫ్రెష్ వాటర్. మొక్కలకు కావాల్సింది ఫ్రెష్ వాటర్. ఒకసారి పెట్టేసి మొత్తం ఆపేసి మురుగు నీరు ఉంటుంది, ఏర్లు మురిగిపోతాయి, అన్నీ పాడైపోతాయి. ఏర్లు మురిగిపోతే పంట ఉండదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకు సరైన సమయంలో కావాల్సిన మోతాదు మాత్రమే ఇవ్వాలి. ఒక చెట్టుకి ఇన్లైన్ అయితే ఒక దగ్గర చెట్టు మన టమాటా కానీ వంకాయ కానీ ఒక చెట్టుకు 5 లీటర్లు కావాలి. 5 లీటర్లు 3 రోజులకు ఒకసారి, ఎండాకాలం 2 రోజులకు ఒకసారి, వర్షాకాలం అయితే 4-5 రోజులకు ఒకసారి, రోజు ఒక అర్ధగంట ఆడిస్తే చాలు. పెద్ద ప్రాబ్లం లేదు కదా. అందుకే మేనేజ్మెంట్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలి. అంటే మన మైండ్లో దాన్ని గ్రహించాలి. ఎలా వాడుకుంటే మనము ఇంకా ఎక్కువ సంవత్సరాలు పెట్టుకోవచ్చు. మనం ఈ డ్రిప్ ద్వారా ఎక్కువ సంవత్సరాలు పెట్టుకుంటే మనకు మంచి దిగుబడి వస్తుంది. ఎవరికో చెప్పేస్తాం, వాళ్ళు గ్రహించరు, పాడైపోతాయి. లాటరల్ దొరకవు మార్కెట్లో. పీవీసీ కూడా భూమిలో బాధిన పీవీసీ, దానికి కూడా ఫ్లషింగ్ చేసుకోవాలి. చివరైనా ఫ్లష్ వాల్ పెడతాడు, ఆ ఫ్లష్ వాల్ ఓపెన్ చేయాలి, ఇక్కడ మోటార్ ఆన్ చేయాలి. దాని ద్వారా మొత్తం క్లీన్ అయిపోద్ది. అసలు క్లీన్ కాదు ఏది, సిస్టంలో క్లీన్ లేకుండా ఎవరు సిస్టమ్ అరేంజ్ చేయరు. ఈవెన్ మన ట్యాంక్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఒక సిస్టమ్ కింద ఒక వాల్ పెడతాం కదా, పెడతామా లేదా?
మనం మన డాబా మీద ఒక వాటర్ ఒక సిమెంటు వాటర్ హెడ్ ట్యాంక్ కట్టిస్తాం, దాని కింద వాళ్ళు నీళ్లు పోవడానికి మనం ఒకటి క్లీన్ చేయడానికి పెడతామా లేదా? అట్లాగే ఈ ఫ్లష్ వాల్వ్స్